నమస్తే, అంతరార్థానికి స్వాగతం. రాష్ట్రంలో విద్యావంతులైన యువకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు చూశారు, 19 ఫిబ్రవరి నాడు నోటిఫికేషన్ వచ్చిన మాట వాస్తవం. తర్వాత త్వరలోనే ముగింపు తేదీ కూడా సమీపిస్తుంది. 14 మార్చ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. తర్వాత ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకోవడానికి కూడా ఆన్లైన్ ఒక అవకాశాన్ని ఇచ్చారు. అది 23 మార్చు 10 గంటల నుంచి 27 మార్చు 5 గంటల లోపల చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ ఉంటుంది. హాల్ టికెట్ కూడా మీకు తెలుసు, ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పరీక్షలకు ఒక 7 రోజుల ముందు. అయితే గ్రూప్ 1 విషయంలో అంతరార్థం పరీక్షార్థుల కోసం ఏం చేయనున్నది కొంత సమాచారాన్ని అందించే దిశగా అది చివరిలో చెప్తా. అట్లాగే కొన్ని వివరాలన్నీ మనం చూసిన తర్వాత ఒక్కసారి ఒక్క దగ్గర ఉండేటట్టుగా ప్రధాన విషయాలు ముందు చెప్పి, దాని తర్వాత దీనివల్ల ప్రయోజనాలు కేవలం పరీక్ష రాసినంత మాత్రానే ఐఏఎస్ గ్రూప్ 1 లాంటి వాటికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఇతరత్ర మనకు లభ్యమయ్యేవి కావు. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తా. ముందుగా మీకు తెలుసు, జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష కేవలం ఒక స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. తర్వాత మెయిన్స్ అక్టోబరు 1వ తేదీ నుంచి ఉన్నాయి. ఇక్కడ ఉండే వేకెన్సీస్ 563. ఇప్పుడు 563 అన్నారు, కానీ ఈ పరీక్షలు ప్రారంభమవడానికి ముందు, ప్రిలిమ్స్ కంటే ముందే అది పెంచే వీలుంది. తర్వాత చివరి దాకా కూడా తగ్గించే వీలుందనేటువంటి మాట దాంట్లో ఉన్న నిబంధనలు వగైరా తెలియజేశారు. అయితే ఉన్న ఉద్యోగాలలో మొత్తం 563 అయితే కొన్ని ఉద్యోగాలకు ఉన్నటువంటి వయపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు చేశారు. దాని తర్వాత ఎస్సీ, కొన్ని ఎస్టీ, బీసీ, కొన్ని వర్గాలకు కొంత అదనంగా, ఉదాహరణకు ఇప్పుడు మనం అనుకున్న ఈ వర్గాలకు 5 ఏళ్ళు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులలో ఇదివరకే ఉన్నటువంటి వాళ్లకు సడలింపు, తర్వాత డిఫెన్స్ సర్వీస్లో ఉన్న వాళ్లకు, ఇదంతా ఈ వివరాలు మీకు దీంట్లో కనిపిస్తాయి. తర్వాత ఏ కేటగిరీలో మనకు డిప్యూటీ కలెక్టర్గా ఎన్ని ఉన్నాయి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత వాళ్ళ వేతనం కూడా ఎంత ఉంది, పే స్కేల్స్. అర్హత విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది, దానికి సమానమైనటువంటిది. ఆ సమానమైనది ఏంటి, ఎట్లా నిరూపించుకోవాలనేటువంటి వివరాలు నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అంటే ఒక అభ్యర్థన ఏంటంటే, నోటిఫికేషన్ను మొదటి నుంచి చివరి దాకా చాలా క్షుణ్ణంగా మీరు చదవండి. తర్వాత ఈ బ్యాచిలర్ డిగ్రీ అని మనం అన్నప్పటికీ కూడా 1-2 కేటగిరీస్ ఆఫ్ ఉద్యోగాలకు మిగతా ఉన్నాయి. ఉదాహరణకు అసిస్టెంట్ లేబర్ కమిషనర్, దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చేది మన బ్యాచిలర్ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అట్లాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలకు కామర్సు, ఎకనామిక్సు, మ్యాథమెటిక్సు ఈ అర్హతలు ఉండాలని తెలియజేశారు. అది చూడండి. తర్వాత ఈ ప్రిలిమినరీ పరీక్ష ముందుగా మనం అనుకున్నట్టుగా అది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష. ది జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ ఉంటుంది. ఈ విషయాలు, ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూద్దాం. ప్రిలిమినరీ పరీక్ష కేవలం స్క్రీనింగ్ పరీక్ష కనుక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ఆ ఉద్యోగాలకు 50 రెట్లు, 1:50 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులను చేస్తారు. అంటే ఇప్పుడు మనకు అక్కడ ఉన్న ఉద్యోగాలండి 563. 50/50 అంటే 28,150, అంటే 29,000 మంది సుమారుగా పరీక్ష రాయబోతున్నారు, మెయిన్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. దాని తర్వాత దీంట్లో వచ్చేటువంటి మార్కులు మెయిన్ పరీక్షలో ఉపయోగపడవు, ఇది కేవలం స్క్రీనింగ్ మాత్రమే. తర్వాత మెయిన్ పరీక్షలు జరిగేటప్పుడు కూడా దాంట్లో ఇంకొకటి, మనకు జనరల్ ఇంగ్లీషు, మన ఎస్ఎస్సి ఈక్వలెంట్, 10వ తరగతి ఈక్వలెంట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ఇంగ్లీష్ ప్రావీణ్యం
కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే అది. దాంట్లో కనీసం కొన్ని మార్కులు రావాలని ఓసీస్ అయితే 40% అని, బీసీస్ 35%, ఎస్సీ ఎస్టీ వగైరా 30%. ఆ మినిమం మార్క్స్ వస్తే చాలు, అవి మెరిట్కు దోహదపడవు. ప్రిలిమినరీ పరీక్ష కేవలం మెయిన్ పరీక్షకు ఎన్నుకోవడమే కనుక అది అక్కడ దాంతో సరిపోతుంది. తర్వాత జనరల్ ఇంగ్లీషు కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ మెయిన్ పరీక్షలో అది డిస్క్రిప్టివ్ టైపు, ఎస్సే టైపు అంటాం కదా మనం, అట్లా వివరణాత్మకంగా రాసేది అది. కానీ ప్రిలిమినరీ కానీ రెండు కూడా తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో ఉంటున్నాయి. తర్వాత దాంట్లో ఉత్తీర్ణులైన వారి మెరిట్ లిస్ట్ అంతా తయారు చేసి వాళ్ళ సర్టిఫికెట్స్ వగైరా చూడడానికి మాత్రం పిలుస్తారు, అంతేగాని ఇంటర్వ్యూ ఉండదు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేదు, కేవలం రాత పరీక్ష ఆధారంగానే సెలెక్షన్ జరుగుతుంది. తర్వాత మెయిన్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవసరం. ఓసీలకు అయితే 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ 30%. ఇంత మినిమం రావాలి. దాని తర్వాత పోటీ పరీక్షది కనుక అత్యధికంగా ఎవరికి వస్తే వాళ్ళు ఆ లెక్కన ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తారు. రిజర్వేషన్స్ వగైరా ఉంటాయి, అది మీకు తెలుసు. తర్వాత మరొకసారి ఈ పరీక్ష ఎట్లా ఉంటుందనేది, ఒకటి ప్రిలిమినరీ పరీక్ష, జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 2.5 గంటల పరీక్ష, అంటే 150 నిమిషాలు. 150 నిమిషాల్లో 150 మార్కులు ఈ పరీక్ష. దాని తర్వాత జనరల్ ఇంగ్లీష్, అది 3 గంటల పరీక్ష, 150 మార్కులు. తర్వాత ఈ రెండు అయిన తర్వాత మనకు ఇక ఉండేది పేపర్ 1లో జనరల్ ఎస్సే 3 గంటలు, 150 మార్కులు. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ 3 గంటలు, 150 మార్కులు. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా 3 గంటలు, 150. మొత్తం 6 పేపర్లు. మిగతా 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత తెలంగాణ మూవ్మెంట్, రాష్ట్ర ఏర్పాటు, దీనిపైన పరీక్ష. మొత్తం మనకు 6 పేపర్లు అనుకున్నాం, 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులు. మరోసారి ఇంటర్వ్యూ ఏమి ఉండదు మనకు. ఇది స్థూలంగా గ్రూప్ 1 పరీక్ష. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో అంతరార్థం ఏం చేయనున్నదని. ఈ పరీక్షార్థుల్లో కొందరు అంతరార్థాన్ని అడిగింది ఏంటంటే, దీనిపైన వ్యాసాలు కానీ ఇతరత్ర కానీ ఈ సిలబస్ ప్రకారంగా మాకు ఉపయోగపడేటువంటి విషయాలపైన చర్చ వివరిస్తే మంచిదని. నాకు బాగానే ఉందని అనిపించింది, కొంత దోహదపడినట్టు అవుతుంది. అయితే తొలుతగా ఒకళ్ళు అడిగింది ఎస్డిజీస్ మీద చెప్పమన్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అది రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ మేరకు అమలైనాయి జాతీయంగా, మొత్తం భారతదేశంలో, అంతర్జాతీయంగా, ఎస్టీజీ గోల్స్ చరిత్ర వగైరా. ఇది నేను త్వరలో ఒక వీడియోలో దీంతో ప్రారంభిస్తాను. దాని తర్వాత ఇంకా ఏ టాపిక్స్ కావాలి అనేది మీరు దిగువన కామెంట్ బాక్స్లో కనుక రాస్తే, అది అంటే నేను క్లుప్తంగా ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు దాని ఉపోద్ఘాతం, దాని తర్వాత సమర్థించేటువంటి అంశాలు, తర్వాత దాన్ని వ్యతిరేకించే అంశాలు, తర్వాత ముగింపు, ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, ఇట్లాంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, ఐఏఎస్ను దృష్టిలో పెట్టుకొని, అట్లాగే ఈ విషయాలు అవగాహన చేసుకోవాలి అనే వాళ్లకు తెలిసే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మీ వంతు సహాయంగా నాకు దిగువ బాక్స్లో మీకేమేం కావాలో రాస్తే సాధ్యమైనంత మేరకు వాటిపైన వీడియోలు తీసే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. అదేంటంటే, ఉన్న వేకెన్సీస్ తక్కువనే ఉన్నాయి, అందరం పాస్ అవుతామా, ఎందుకు మేము పోటీ పడాలి, చాలా కష్టతరమైంది కదా అనేది అట్లా అనుకోకూడదు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు అనుకుంటా, ఐఏఎస్ పరీక్షలో పరీక్షార్థులను తయారు చేసి చాలామంది ఉత్తీర్ణులు అయ్యేటట్టుగా చేస్తున్నటువంటి దాని వెనుక ఉన్న వారు ఐఏఎస్లో ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇక్కడ నేను ప్రత్యేకించి పేరు చెప్పాల్సినటువంటి పని లేదు.
దేశంలో చాలా ప్రసిద్ధి కాంచిన సంస్థల్లో ఉన్నవారు, ఆ సంస్థలను స్థాపించిన వారు, ఎక్కువ మంది ఐఏఎస్లు ఉత్తీర్ణులు అయ్యేటట్టుగా చేసిన వాళ్ళు, వారు స్వతహాగా ఐఏఎస్లో ఫెయిల్ అయిన వాళ్ళు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరీక్షలు రాస్తే ఓ రకమైన పట్టుదల, తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, తర్వాత కృషి చేయడం, హార్డ్ వర్క్, తర్వాత మన మీద పైన మనకు నమ్మకం, తర్వాత ఏ పని చేసినా, వృత్తి చేసినా కొంత క్రమశిక్షణతో, నిబద్ధతతో, నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో చేసే ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే చాలా కృషి చేస్తాం కదా, కష్టపడతాం కదా. ఈ పరీక్ష కాకుండా కూడా ఈ అనుభవంతో ఇంకొక పరీక్ష పాస్ అవ్వడానికి, ఏ ఉద్యోగంలో చివరికి చేరినా కూడా గ్రూప్ 1 ఐఏఎస్ లాంటి పరీక్షలు రాసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు అవి దోహదపడతాయి. కనుక పరీక్ష రాసేటప్పుడు వస్తుందా లేదా అని అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా వస్తుందని భావించి సిలబస్ అంతా చూసి తగు రీతిలో సన్నద్ధులై పరీక్షలు రాస్తే ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఈ పరీక్షలు రాస్తున్న అందరికీ అంతరార్థం తరపున శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ అది నాకు ఎంతో ప్రోత్సాహకారిగా ఉంటుంది ఇట్లాంటి అనేక వీడియోలు మీకు సమర్పించడానికి. అంతేకాకుండా ఇది ఉపయుక్తంగా ఉందని మీరు భావిస్తే ఇది చాలా ఎక్కువ మందికి వెళ్ళే వీలవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ వల్ల ఇది బాగుందని మీకు నచ్చితే లైక్, తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేయడం వల్ల ఇది మీరు చేస్తారని భావిస్తాను. ధన్యవాదాలు.